అది 11. అది ఘటన జరిగిన తర్వాత రోజు నేను కాకినాడలో ఉన్నాను, పని మీద వెళ్ళి ఉంటాను కాకినాడ. అసలు విషయం ఏంటో అని చెప్పి లోకల్ గా చాలా మందిని కనుక్కుంటే నాకు చెప్పింది ఏంటో తెలుసా సార్, మీడియాలో చూసిందే కాకుండా అదే విధంగా ప్రియా సౌజన్య గారు, పంచకర్ల సందీప్ గారు, వీళ్ళందరూ ఆ టైంలో సోషల్ మీడియాలో ఏం నినాదాలు ఇచ్చుకుంటూ పోతున్నారు, ఏం పోస్టులు పెట్టుకుంటూ పోతున్నారు ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు గతం మర్చిపోతే ఎట్లా? అది ఎవరు ఇల్లు అండి? అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గేట్. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గేట్ అండి. అది ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారి గేట్ కాదు, మీరు తెలియకుండా మాట్లాడుతుంది. అది ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గేట్ కాదు, అది ఒక్క నిమిషం అండి. సౌజన్య 1 minute. సౌజన్య నేను మాట్లాడతాను ఒక్క నిమిషం ఉండండి. సౌజన్య గారు మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. శేఖర్ అదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇల్లు కాదు అని చెప్పి ఆవిడ క్లియర్ గా చెప్తున్నారు. సార్ ఒకటి ఆవిడ 15 నిమిషాలు మాట్లాడిన ఎక్కడ నేను కాదంటలేదు, అంటే మీరు అది చెప్తున్నారు కాబట్టి అది అబద్ధం అని చెప్తున్నారు ఆవిడ, అందుకే క్రాస్ టాక్ చేసి నేను ఆపాను. డిస్టర్బ్ చేయదు దయచేసి. సార్ అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గేటా కాదా అని దాదాపు 20 సార్లు ఇంటికి వెళ్ళి ఉంటా. 2019 ఎన్నికలకు ముందు కూడా అన్న కోసం ప్రోగ్రామ్ తో ఆడే ఉన్నాను. నాకు తెలియదా సార్? ఆవిడ నాకు నేర్పిస్తారా? నాది నెల్లూరు జిల్లా కావచ్చు, కాకినాడ పార్లమెంట్ మొత్తం 2019లోనే ఎలక్షన్ చేశాను. నాకు చెప్తే సార్ అది ఎవరి ఇల్లు అనేది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి మీదకి రౌడీ మూకల్లా, అల్లరి మూకల్లా రాళ్ళు కర్రలతో దాడి చేసి బూతులు నింపే తిరిగి జరిగిన ప్రతిదాడి అది. నువ్వు ఆయన ఇంటి మీదకి వెళ్ళకుంటుంటే మీ మీద ఎందుకుంటది? మీరు ఆమె ఇంటి మీదకి వెళ్ళకుంటుంటే ఎందుకుంటారు సార్? ఎస్. ఇంకోటండి, ఆవిడ ప్రియా సౌజన్య గారు మాట్లాడుతూ అద్భుతమైన మాట మాట్లాడండి. చాలా ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ నడుస్తున్నాం సార్. ఎస్ సార్, అద్భుతమైన ట్రాన్స్పరెన్సీతో నడుస్తుంది సార్. ఎంత ట్రాన్స్పరెన్సీ నేను 2 మాటలు చెబుతాం, మధ్యలో డిస్టర్బ్ చేయొచ్చు సార్ దయచేసి. శ్రీకాకుళం జిల్లాలో బీర్ ఫ్యాక్టరీ, మాకు కమిషన్లు ఇస్తేనే లారీలు బయటకు వెళ్తాయి, అంత ట్రాన్స్పరెన్సీ. విజయవాడ నుంచి ఏదైతే బెంగళూరుకి వేసే గ్రీన్ ఫీల్డ్ హైవే, మాకు కమిషన్లు ఇస్తేనే మీరు వర్క్ చేసుకోవాలి, లేకపోతే మీ కాంప్ పేపర్స్ తగలబెడతాం సార్, అంత ట్రాన్స్పరెన్సీ సార్. అదే విధంగా మైనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మాకు కప్పని కడితేనే మీరు మైనింగ్ చేసుకోవాలి, లేకపోతే ఆపేయాలి, అంత ట్రాన్స్పరెన్సీ సార్. ఆఖరికి సార్ ఎంత ట్రాన్స్పరెన్సీ అంటే కడప జిల్లాలో ఎన్టీపీటీ అని ఉంటుంది సార్, ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది సార్, ఎన్టీపీసీ. ఆ ఎన్టీపీసీ దగ్గర బూడిద ఉంటుంది సార్, యాష్ తీసుకెళ్లడం కోసం జమ్మలమడే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి కేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు అనుచరులు అక్కడ ఎస్పీకి లెటర్ రాసుకుంటారు సార్, 4 లారీలు ఆపి ఒప్పుకొని 4 లారీలు అయితే ఆపుకుంటారు బహిరంగంగా సార్. ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా వస్తుంది సార్. దాన్ని సెటిల్మెంట్ చేయడానికి రోజు బాబు ఇన్ని రోజు నువ్వు ఇది చేసుకో, ఇన్ని రోజు నువ్వు ఇది చేసుకో అని సెటిల్మెంట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పిలిపిస్తారు సార్. అవును, ఏంటి కాదు ఇప్పుడు మీరు 2 పేపర్లు ప్రస్తావించారు, వాటి మీద ఏంటి ఈయన పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు 100 కోట్లు సార్? ఒకటి నేను అడుగుతున్నాను సార్, ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఫస్ట్ వినండి. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. Me putting forth all these documents in public domain, you still Enadu, Andhra Jyoti, Chandrababu Naidu and his colleagues, they consistently go on spreading lies and say no, interstate laws are still applicable to this. Then what can I do? I can't help it, no. So this is a campaign which is going on, orchestrated lies which are taking place, and exactly to put a full stop to this. In fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I will file defamation cases on both Enadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the district of. Okay, right, Shekhar. సార్ 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని పీపీఏలు చేసుకున్నారు? పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ సార్, ఒప్పందాలు ఎన్ని చేసుకున్నారు ఒకసారి లెక్క తీయండి సార్. 2019 నుంచి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళతో చేసుకున్నారు సార్. ఒక చిన్న విషయం కూడా ప్రజలకు తెలియదు సార్. హిందూజా అనే కంపెనీ తోటి వీళ్ళు పవర్ అగ్రిమెంట్ చేసుకున్నారు సార్. ఆ అగ్రిమెంట్ ఏం మెన్షన్ అయిందో తెలుసా సార్? మేము రద్దు చేసిన అగ్రిమెంట్, అది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారం 25 ఏళ్ల పాటు వాళ్ళు ఒక్క యూనిట్ వరకు సప్లై చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు చెల్లించాలనుకుంటారు. 25 కోట్ల రూపాయలు సంవత్సరానికి సార్, ఒక్క యూనిట్ సప్లై చేయకపోయినా. ఇట్లాంటి దుర్మార్గమైన ఒప్పందాలు ఆయన చేసుకొని మినిమం ప్రైస్
వాళ్ళు అరవడం ఎట్లా అంటే 6 రూపాయల నుంచి 4 రూపాయల మధ్యలో 5 రూపాయల ప్రైస్ తోటి వాళ్ళు యావరేజ్ ప్రైస్ తో వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటే తప్పే లేదండి సార్. 2 రూపాయల 49 పైసలు ఎక్కడ ప్రభుత్వం ఇది థర్డ్ పార్టీ లేదు, ప్రైవేట్ సంస్థ లేదు సార్. అది యాక్చువల్లీ చూడండి సార్, సెకీ రాసిన లెటర్ లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చూపించారు. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్ వేవర్ సార్, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్ వేవర్ అంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్ లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అగ్రిమెంట్ ఎక్కడగా లేదు. కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తాడు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్ ఉన్నాయని. ఒప్పందంలో సార్, ఒప్పందంలో ఇది వాళ్ళు రాసిన లెటరే కాదు సార్, ఒప్పందంలో కూడా అగ్రిమెంట్ లో కూడా డిస్కంలు సంతకం పెట్టాయి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టింది, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీ సంతకం పెట్టిన దాంట్లో కూడా అగ్రిమెంట్ లో కూడా ₹2.49 ఎక్కడ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్ లేవని ఒప్పందంలో కూడా రాసింది. ఓకే, అదే పనిగా ఒక్క నిమిషం, అదే పనిగా పని కట్టుకుని ఒక విషం చిమ్మినట్టుగా ఒక తప్పుడు వార్తని ప్రజలకి పదే 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 తీసుకెళ్తూ అంటే శాఖర్ ఇక్కడ 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తామన్నా వేసుకుంటే వేసుకో, డోంట్ కేర్ అంటున్నారు వాళ్ళు. వేసుకుంటే వేసుకోమన్నారు కదా, మేము వెళ్తాం తెలుస్తాయి. ఇంకొక చిన్న మాట చెబుతున్నాను సార్, చెప్పండి. 5 రూపాయలు కొనడానికి లంచాలు ఎవరండి సార్? ₹2.49 కొనడానికి లంచాలు ఇస్తారంట. 5 రూపాయలకు కొంటే లంచాలు ఉండవండి సార్ అసలు. ₹2.49 ఏంటి గాయత్రి గారు 5 రూపాయలకి లంచం ఇవ్వరట, 2 రూపాయలకి ఇస్తారట, ఏంటిది? అదే ఆయన అయిపోతే నేను ఆ వర్షం చెప్దాం. ఓకే, చెప్పండి శేఖర్ చెప్పండి. ఫైనల్ ఒక మాట సార్, సార్ నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, వీళ్ళకి అధికారం వచ్చి 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో వాళ్ళు ఏం చేశారు అంటే చెప్పుకోవడానికి మర్చిపోలేదు. ఈ 5 నెలల నుంచి ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయాలి, బురద వేసి పాపం గడు. ఓకే, ఏంటి గాయత్రి గారు బురద వేసి పబ్బం కడుక్కోవడమే పని కింద పెట్టుకున్నారా? 1 మినిట్ దీనికి కన్క్లూజన్ ఒకటి ఇవ్వాలి సార్. 1 పాయింట్ సార్, కన్క్లూజన్ సార్. వైర్ పత్రిక కథనం వచ్చింది సార్ ఈరోజు, ది వైర్ అని చెప్పి కథనం వచ్చింది సార్. ఆ కథనం ఏంటంటే సెకీ తోటి వైర్ అనేది ఇంటర్వ్యూ చేసింది సార్. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రాగేట్ అని చెప్పేసి అడిగారు సార్ వైర్ వాళ్ళు. అడిగితే నో అండి, దీని మీద ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఆ రోజు మనం ఒక్కనే కాదు సార్ కొన్నది, పక్కనే తమిళనాడు కొంది, ఒడిస్సా కొంది, ఛత్తీస్గఢ్ కొంది, ఏపీ కొంది సార్. వాళ్ళందరికంటే కూడా తక్కువ రేట్ సార్ మనం కొంది. అందరికంటే కూడా 10 పైసలు 20 పైసలు తక్కువ మనం కొన్నాం సార్. ఓకే, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఏనాడు లేనంత తక్కువ ప్రైస్కి మనం కొన్నాం సార్. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఒప్పందాన్ని రద్దు చేసి సార్, నేను చెప్తున్నా, ఈ ఒప్పందాన్ని రద్దు చేసి 1.5 కొనమనండి, ఓకే, ₹50 కొనమనండి. ఓకే. మేము వద్దంటావా? ఓకే గాయత్రి గారు రెస్పాండ్. అంటే అబద్ధాన్ని కూడా ఎంత అందంగా కాన్ఫిడెంట్ గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలవా, లేకపోతే సాక్షి పేపర్లో రాయగలవా, లేకపోతే సాక్షి ఆఫీస్ లో ఓకే, ఓకే. కూర్చొని శేఖర్ మాట్లాడండి. నేను డాక్యుమెంట్ గురించి మాట్లాడాను సార్. సార్ అబద్ధం అంటారు, డాక్యుమెంట్ గురించి మాట్లాడాను సార్. ప్లీజ్. ఓకే ఆయన డాక్యుమెంట్స్ తో మాట్లాడుతున్నాం అంటున్నారు గాయత్రి గారు. ఈ డాక్యుమెంట్ సరే, ఓకే, నేను చెప్పాను.